హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుహిమ్ బ్లాగ్స్. ఇవాళ ఈ వీడియోలో భావనగర్లో గుజరాత్లో ఉన్న చిన్న ఎయిర్పోర్ట్ని మీకు చూపిస్తాను. ఇది వాళ్ళ రెసిడెన్షియల్ కాలనీ ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళది. ఇది మా ఇంటికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇలా వెళ్తున్నప్పుడు ఇంకా అక్కడ వెల్కమ్ బోర్డ్ ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే పర్టికులర్గా ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఇంత చిన్న ఎయిర్పోర్ట్ నేను ఎప్పుడు చూడలేదు. చూడడానికి కూడా నార్మల్ బిల్డింగ్ లాగా ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో అన్నట్టు ఉంటుంది. సింగిల్ టెర్మినల్, సింగిల్ రన్వే, సింగిల్ ఎయిర్లైన్స్ నడుస్తుంది కంచి. అది కూడా స్పైస్ జెట్ అన్నమాట. ఇక్కడ నుంచి ముంబై, పూణే, ఢిల్లీ వెళ్ళొచ్చు. ఇక్కడున్న అహ్మదాబాద్కి వెళ్ళాలన్నా లేఓవర్స్తో వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే భలే అనిపించింది నాకు. మమ్మీ వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు చూశాను ఫస్ట్ టైం ఈ ఎయిర్పోర్ట్ని. ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తిరిగి ఒకసారి హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడు ముంబై లేఓవర్ పెట్టుకొని వస్తుంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. నేను ఇంకా లోపల చూడలేకపోయాను. ఇంకా తర్వాత నాకు కుదరలేదు. కానీ భలే ఉంటుంది ఇది. చాలా చిన్నగా క్యూట్గా అనిపిస్తుంది. చిన్న ఎయిర్పోర్ట్, ఒక నార్మల్ ఆఫీస్ బిల్డింగ్లా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తుంటే వీడియో తీయొద్దన్నారు, ఇంకా బ్యాక్ అయిపోయాము. అంతవరకు చూపిస్తున్నాను అనమాట. ఇది చూసారు కదా, బిల్డింగ్ నార్మల్గా ఉంది, ఒక నార్మల్ ఇల్లు లాగా. ఈ పార్కింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత చిన్న ఎయిర్పోర్టో ఇది. చాలా ఫ్రీక్వెన్సీ తక్కువ అన్నమాట. ఇంకా మీకు బెటర్గా చూపిద్దామని దగ్గరికి వెళ్తున్నాను. అది నార్మల్ ఒక ఇంటి బిల్డింగ్లా ఉంటుంది. చూడండి, అసలు మనుషులే లేరు ఇక్కడ. అదే అన్నమాట చిన్న ఎయిర్పోర్ట్. ఇక్కడ ముందున్నది ఏంటో నాకైతే తెలియదు. మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. 265 ఏకర్స్లో నియర్లీ అంత ప్లేస్లో కట్టారంట ఇది. చూసారుగా, వాళ్ళు కూడా పిక్చర్స్ దిగడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళు. అదేంటంటే ఏవియేషన్ అకాడమీది అనమాట. ట్రైనింగ్ ఇస్తారంట. చూపిస్తాను అది మీకు. ఇది ఇక్కడ హోర్స్ ఎందుకు పెట్టారో తెలీదు, కానీ బాగానే ఉంది. అది డ్యూన్స్ ఏవియేషన్ అకాడమీ అంట. అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. చాలా పాపులరే ఇక్కడ. ఇంకా అంతే, ఎయిర్పోర్ట్ లోపలికి రానిలేదు కదా, కొంచెం దగ్గరికి చూపిద్దాం అనుకున్నా. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.